పుంగనూరు కోనేరు. పుంగనూరు జమీందార్లు సుగుటూరు పాలెగాళ్ళు ఈ కోనేటిని నిర్మించారు. ఈ కోనేరు నిర్మాణంలో జమీందారుల పేరు ప్రతిష్టలు నలుదిక్కుల వ్యాపించినవి. కోనేటికి ఉత్తరాన ఇమ్మడి చిక్కరాయ తమ్మేగౌడు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించగా, ఆయన ధర్మపత్ని ముద్దమ్మగారు అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాలకు అనుబంధముగా ఆమె అద్భుతమైన పుష్కరిణిని కట్టించారు. ఈ కోనేరు సుమారు 120 అడుగుల పొడవు వెడల్పులతో 33 అడుగుల లోతు ఉంది. ఈ కోనేటికి నలుదిక్కుల 3 అడుగుల ఎత్తైన ప్రహరీ గోడ, అందులో దిగుడులు ఉన్నాయి. ఈ కోనేటి మధ్యలో 29 అడుగుల ఎత్తున 4 గాళ్ళ మండప గోపురం పంచలోహ ఏకకలశముతో ఉంది. ఈ ప్రహరీ గోడలో నలుదిక్కుల 3 ప్రవేశ ద్వారములు ఉండగా, పశ్చిమాన 4 ద్వారములు, ఒక ద్వారము అదనముగా ఉంది. కోనేటికి వాయువ్యంలో ఊయల స్తంభాలు ఉన్నాయి. ఈ ప్రవేశ ద్వారములకు ఇరువైపులా ఒక్కో ద్వారమునకు 2 స్తంభ కలశములు ఉన్నాయి. కోనేటికి దిగువన 4వ పాదంపై నలుదిక్కుల మైసూరు నుండి తెప్పించిన 12 నల్లజానపు రాళ్ళు, నలుమూలల నీటిలో కనిపిస్తున్నాయి, చూడవచ్చు. నల్లజానపు రాళ్ళు కలశాకృతులు ఉన్నాయి. ఈ మట్టంలో నీరు ఉత్సవాలకు అనుకూలంగా స్థిరముగా ఉండేందుకు పుంగమ్మ చెరువు నుండి వచ్చిన నీరు వెలుపలికి పోవునట్లు తూము ఏర్పాటు చేశారు. ఈ తూము గుండా ఎక్కువైన నీరు ఉత్సవాలకు అనుకూలంగా వెలుపలికి వెళ్ళిపోయే ఏర్పాటు ఉంది. అలాగే కోనేరు ఎండిపోయినా దేవుని ఉత్సవాలకు, దేవుని కార్యాలకు నీటి అవసరాల నిమిత్తం దక్షిణాన చేదబావి ఉంది. ఈ కోనేరును ఇక్కడున్న ఒక శాసనం ప్రకారం ఈ కోనేరును అన్నపూర్ణాదేవి అమ్మవారిపై భక్తితో దొరసాని ముద్దమ్మని వారు స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు 1640 అంటే క్రీస్తు శకం 1718 సంలో ఆశ్వయుజమాస శుద్ధ విజయదశమి శుభదినాన పూజ చేసి ప్రారంభించారు. తరువాత స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు 1644 క్రీస్తు శకం 1722 అగుననియడి శుభాకృతునామ సంవత్సర వైశాఖ శుద్ధ 12 రాజశ్రీ వీర చిక్కరాయల వారి కుమారుడైన ఇమ్మడి చిక్కరాయల వారి ధర్మపత్ని అయిన గుండుపల్లె వెంకటపతి నాయుని కుమార్తె ముద్దమ్మ అమ్మగారు జగదీశ్వరి ప్రీతిగా కట్టించిన సరస్సు, ఇందు పక్కన నాటిన పూల తోట ఈ ధర్మాను వృద్ధి పొందించేది. ఈ ధర్మానికి ఎవరు అవరోధం చేసినా కాశీలో గోవధ చేసిన పాపాన పోదురు అని ఈ తూమురాతి పైన శాసనం వ్రాయబడి ఉంది. ఈ కోనేటిలో దొరసానులు మహాశివరాత్రికి మొదటిసారిగా కాశీశ్వర అన్నపూర్ణాదేవి దేవతల తెప్పోత్సవం పుష్పపల్లకి నిర్వహించారు. ఈ ఉత్సవాలకు జమీందారులు సమీప పాళ్యముల నుండి వందలాది మంది దొరలు, దొరసానులు
పిలిపించారు. అలాగే ప్రస్తుతం కార్తీక పౌర్ణమికి పట్టణ భక్తులు ఈ కోనేటి మెట్లపై దీపోత్సవం జరుపుతారు. కోనేటికి నలుదిక్కుల వేసిన అలంకారాలు, దిగుడులు, మహద్వారములు ఇలా అందముగా ఉంటాయి. ఇది చేదబావి. నలుమూలల ఇటువంటి స్తంభ కలశాకృతులు ఉన్నాయి. ప్రవేశ ద్వారములందు ఇరువైపులా ఉన్న స్తంభ కలశాలు. కోనేటి మెట్లపై ఇలాంటి చిత్రాలన్నీ చిత్రించబడి ఉన్నవి, శిల్పాలుగా చెక్కబడి ఉన్నవి. ఈ కోనేరుకు ఎగువన చెరువు ఉండటం, ఉత్తరాన కాశీశ్వర, అన్నపూర్ణాదేవి, అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉండటం, తూర్పున వెంకటేశ్వర స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉండటం ఈ కోనేటికి అదనపు ఆకర్షణ. ఈ అద్భుతమైన కోనేటిని కాపాడుకోవాల్సిన బాధ్యత పొంగనూరు పుర ప్రజలకు ఎంతైనా ఉంది. ఇది భావితరాల ఆస్తి. దీనిని ఏ విధంగానూ అపరిశుభ్రం కానీ ఇతర నష్టకార్యాలు కానీ చేయకూడదని ఎవరికి వారు తెలుసుకొని ఈ కోనేటిని శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలని ఇందు మూలముగా కోరుతున్నాం. ఈ కోనేరును సూర్యచంద్రుండేదాకా కాపాడవలసిన బాధ్యత పొంగనూరు పుర ప్రజలపైన ఉంది.